24 ఫ్రేమ్స్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. భాగ్యం ఫలిత సర్వత్రా అన్నారు. క్రోధినామ సంవత్సర యుగాది పర్వదిన సందర్భంగా పంచాంగ శ్రవణాభిలాషులైన ప్రేక్షక మహాశయులను ఈ విధంగా వారఫలాలు, రాశిఫలాలు, పక్షఫలాలు, సంవత్సర ఫలాలు, ఏ రాశి వారికి ఏ గ్రహము ఏ విధముగా ఉన్నది, గ్రహ సంచారము ఏ విధముగా ఉన్నది మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రోధినామ సంవత్సర విశిష్టతను ఏమిటో తెలిపే బాధ్యతను, భాగ్యాన్ని నవనారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన శ్రీకొండ సింగరకొండ నారసింహ దేవస్థాన పీఠాధిపతులైన శ్రీ 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 శ్రీమాన్ శేషు భట్టార్ గురూజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినందుకు, ఈ విధంగా ప్రేక్షక లోకంలో యుగాది షడ్రుచులను రుచి చూసే అదృష్టాన్ని కల్పించినందుకు వారికి నా కృతజ్ఞతలు, ఉగాది శుభాకాంక్షలు. 2024 క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా ఫలితాలను ఈ రాసుల వారికి ఈ సంవత్సరం 2024లో ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుంది, ఏ విధమైనటువంటి లాభాలు చేకూరుతాయి తెలుసుకుందాం. అలాగే ఈ రాసుల వారికి ఎటువంటి రెమెడీ చేసుకుంటే అద్భుతమైనటువంటి లాభాలని పొందగలుగుతారు, ఆర్థిక పరంగా ఎటువంటి స్థితిలో ఉన్న అభివృద్ధిలోకి రాగలుగుతారు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు అంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారికి, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారికి, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో ఉన్నవారికి ఈ మేషరాశి వర్తిస్తుంది. అలాగే పేరులో మొదటి అక్షరం చూ, చే, చోళ అనే పేరులో మొదటి అక్షరం కలవారికి, లీలా, లు, లీ, లు, లే, లో అనే అక్షరములు మొదటిగా కలవారికి ఈ మేషరాశి యొక్క ఫలితాలు తప్పకుండా వర్తిస్తాయి. అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఈ మేషరాశి వారికి ఆదాయం 8గా ఉంటుంది, వ్యయం 14. అంటే 8 రూపాయలు వీళ్ళకి వస్తే 14 రూపాయలు ఖర్చు చేస్తారు. మరి 8 రూపాయలు వస్తే 14 రూపాయలు ఎలా ఖర్చు చేస్తారండి గురుగారు అంటే, వీళ్ళకి బ్యాంకు నుంచి రుణాలు తెచ్చుకోవడం కానీ, వీరి యొక్క తెలివితేటలతోటి ఆ రుణాలని అధిగమించుకోగలుగుతారు. అట్లాగే రాజ్యపూజ్యం 4, అవమానము 4 మెచ్చుకుంటే 3 అవమానపరుస్తారు ఈ మేషరాశి వారిని. అసలు ఈ మేషరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది 2024లో అని మనం తెలుసుకుంటే, ద్వితీయ స్థానంలో గురువు తామ్రమూర్తిగా ఉన్నాడు, శుభయోగాన్ని కలుగజేస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా వీరికి అనుకూలంగా ఉంటుంది ఈ మేషరాశి వారికి. శని లాభస్థానంలో లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి అనుకూలమైనటువంటి స్థితి కలిగి ఉంటారు ఈ మేషరాశి వారు. రాహు మాత్రం వ్యయంలో అంటే 12వ ఇంట ఉన్నాడు, కొన్ని ఇబ్బందుల్ని కలుగు చేస్తాడు రాహు. కేతు షష్టమ స్థానంలో రజతమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి కేతువు కొన్ని మిశ్రమ ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది ఈ మేషరాశి వారికి. ఏకాదశ స్థానంలో శని ఉండుట చేత అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఈ మేషరాశి వారు గృహంలో వివాహాది శుభకార్యములు జరుపుకుంటారు ఈ సంవత్సరం. అలాగే గృహంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకుంటారు. మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి. గృహం కట్టాలన్నా, ఫ్లాట్ కొనాలన్నా ఈ సంవత్సరం వీరికి అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు అనుకున్న స్థాయిలో గృహాన్ని అందంగా నిర్మించుకోవడం జరుగుతుంది. మీ కలలు నెరవేరుతాయి. ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలను కూడా రుణాలు తెచ్చుకొని గృహాన్ని పూర్తి చేసుకోవడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, దాంపత్య జీవితం ఏర్పడుతుంది.
ఎప్పటినుంచో కొన్ని కలతలు ఏర్పడినటువంటి భార్యాభర్తలు కూడా ఒకరికి ఒకరు అర్థం చేసుకొని అన్యోన్యత దాంపత్య జీవితంతో కలిసి మెలిసి సంతానంతో ఉంటారు. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ముందుకు సాగుతారు, కానీ కొన్ని వైదొడుకులు ఏర్పడతాయి. ఈ ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి ప్రేమికుల మధ్య కొంత అండర్స్టాండింగ్స్ తేడా వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆచి తూచి మాట్లాడండి, కాలాన్ని వృధా చేయకండి, ఒకరికొకరు అర్థం చేసుకొని మెలుగు. దానివల్ల పెద్దల యొక్క సహకారం మీకు లభిస్తుంది, పెద్దల యొక్క అనుమతి మీకు లభిస్తుంది వివాహం కోసం. రుణ బాధల నుంచి బయటపడతారు ఈ 2024లో ఈ మేషరాశి వారు. వివాహాలు కుదరక ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి స్త్రీలు వివాహం కుదరడం, అనుకున్నటువంటి భర్త దొరకడం వీళ్ళ అదృష్టంగా భావిస్తారు ఈ మేషరాశి వారు. విడిపోయినటువంటి ప్రేమికులు కూడా ఒకరికొకరు కలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి వలన కొన్ని సమస్యలు ఏర్పడతాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఆలస్యంగా ఉద్యోగం దొరికేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆస్తి వివాదాలు ఆలస్యంగా వాయిదాలు పడతాయి. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆస్తుల గురించి ప్రయత్నం చేసేవారి మధ్యవర్తుల ద్వారా ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. మొండి బాకీలు కూడా వసూలయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు అనుకున్న రంగాలలో సీట్లు సంపాదించటం కోసం కృషి ఫలిస్తుంది, ఆనందదాయకంగా ఉంటారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కొంచెం వీసాలు నెమ్మదిగా రావడం, నిదానంగా వారు ఆ వీసాలు తీసుకొని విదేశాలకు వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వీసాలు రావడం మటుకు తప్పనిసరిగా వీసాలు ఈ 2024లో మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. విదేశాల్లో సీటు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సీట్లు వస్తాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి తప్పకుండా ఉద్యోగం వస్తుంది, కానీ వీసాలు కొద్దిగా నెమ్మదిగా వస్తాయి. మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఈ 2024లో మంచి అభివృద్ధి ఉంది మీకు. విదేశాల్లో ఉండి స్థిర నివాసం ఏర్పరచుకున్న వారికి ఇల్లు కొనుక్కుంటారు. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసే వారికి తప్పకుండా విదేశాల్లో గ్రీన్ కార్డు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం వ్యాపారంలో మంచి లాభాలు రావడం జరుగుతుంది. ప్రజలను మెప్పించి వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుతారు. కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు. మీ పెట్టుబడులకి తగిన లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వ్యాపారస్తులకు. టీవీ రంగంలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఆర్టిస్టులకు రకరకాలైనటువంటి కొత్త వేషధారానికి సంబంధించినటువంటి క్యారెక్టర్లు దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. డైరెక్టర్లకి మంచి అభివృద్ధి, అవార్డులు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కెమెరామెన్లకి మంచి అవకాశాలు, అవార్డ్స్ వచ్చేటువంటి సూచనలు కూడా కెమెరామెన్స్కి ఈ సంవత్సరం. సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది. వైద్యులను సంప్రదించి కొంత ద్రవ్యాన్ని ఖర్చు చేయడం వల్ల వీరికి సంతాన యోగ ప్రాప్తి ఉంది. మీరు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. మీకున్నటువంటి దోషాలని నివారణ చేసుకోవడం వల్ల సంతాన యోగం కలిగేటువంటి సూచనలు ఈ 2024లో ఈ మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. దొరికినది దొరికినట్టుగా తినడం, ఆహారాన్ని భుజించడం చేయడం వల్ల అనారోగ్య పాలయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి. అలా చేయడం వల్ల మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు ఈ 2024 సంవత్సరంలో. వ్యవసాయదారులకు మంచి లాభాలు రావడం, మంచి అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. రాజకీయ నాయకులకు రాజకీయాల్లో మంచి పదవిని అధిరోహిస్తారు ఈ మేషరాశి వారు. ప్రజల మన్ననలు పొందుతారు. ప్రజల కోసం ఏం చేయాలనేటువంటి ఒక తపన మీలో ఏర్పడుతుంది. తప్పకుండా ప్రజలకు ఏదో చేయాలి, వారి ద్వారా మంచి మన్ననలు పొందాలి. రాజకీయంలో ఒక మంచి పదవిని పొందేటువంటి యోగం కల్పిస్తుంది ఈ రాజకీయ నాయకులకి. మీ వెన్నంటి ఉండేవాళ్ళే మీ వెన్నుపోటు పొడిచే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఎవరిని
నమ్మవద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా మంచి పదవిని, మంచి హోదాని, సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలను సంపాదించేటువంటి యోగం కల్పిస్తుంది ఈ 2024 సంవత్సరంలో ఈ మేషరాశి వారికి. ఈ మేషరాశి వారు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయండి. కొన్ని ప్రమాదాలు పొంచి ఉంటాయి కాబట్టి ప్రమాదాలకి గురి కాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ట్రాన్స్పోర్ట్లు, ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్స్ మరియు వస్తువులను కొనేటువంటి సూచనలు ఉన్నాయి. వాటిల్లో లాభదాయకమైనటువంటి లాభాలు కూడా ఉన్నాయి. స్త్రీలు బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు ఈ సంవత్సరం. మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ క్రోధినామ సంవత్సరంలో. స్త్రీలకు ఉద్యోగం సంపాదించాలి, ఉద్యోగంలో ఒక స్థాయికి ఎదగాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనుకునేటి స్త్రీలకు ఇది ఒక మంచి సమయంగా గుర్తించాలి. స్త్రీలు వ్యాపారం చేయాలి అనుకునే వారికి కూడా ఇది మంచి అవకాశం ఈ 2024. ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు అధికంగా ఉంటాయి. వీరు ఈ మేషరాశి వారు రాహు కేతువులకు లక్ష్మీ గణపతి పూజ చేయండి. ప్రతి పౌర్ణమికి చండీ హోమం చేయించుకోండి. అలాగే సూర్యుడిని ప్రతినిత్యం ఆరాధించండి. శివుడిని పంచామృతాలతో అభిషేకం చేసుకోండి. లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి. సింగరాయికొండ, సిరికొండ లక్ష్మీ నరసింహస్వామిని ఒక్కసారి దర్శనం చేసుకోవడం వల్ల మీకుండేటువంటి గ్రహాల యొక్క దోషాలన్నీ తొలగిపోయే సూచనలు ఉన్నాయి. ఎందుకు ప్రత్యేకంగా ఈ దేవాలయాన్ని చెబుతున్నాను అంటే, ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారి యొక్క వైబ్రేషన్స్ మీరు వెళితేనే తెలుస్తాయి. మీరు వెళ్ళి ఒక్కసారి స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల నవ నరసింహస్వామి యొక్క అనుగ్రహ కటాక్షాలు మీకు పొందగలుగుతారు. ఆ నరసింహస్వామి యొక్క వైబ్రేషన్స్ మీకు తగలడం వల్ల మీకు అధికమైనటువంటి లాభాల్ని పొందుతారు. ఆర్థిక పదంగా ఎదగగలిగేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి. ఈ 2024 క్రోధినామ సంవత్సరంలో ఈ మేషరాశి వారికి అద్భుతంగా ఉంది. ఆనందదాయకంగా ఉంటారు. ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోషంగా ఉండేటువంటి ఈ సంవత్సరం మేషరాశి వారికి చాలా బాగుంది. సర్వే జనా సుఖినో భవంతు.